రికార్డింగ్ నెంబర్ 16 గోదా వైభవం పద్యకావ్యాన్ని కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 16వ రోజు తెల్లవారుతూ ఉన్నది. గోద మనస్సులో వియోగం అగ్ని జ్వాలలాగా మండుతూ ఉంది. తూర్పున సూర్యోదయానికి ముందుగా వచ్చే అరుణ కాంతుల్లాగా ఆకాశాన్నంతా కూడా మండిస్తున్నట్టుగా ఉన్నది ఆవిడకి. అయ్యో స్వామిని వదిలి వెళ్ళాలి, అయ్యో స్వామిని వదిలి వెళ్ళాలి అనేటటువంటి బాధ భరించలేకపోతుంది ఆవిడ. అటువంటి సమయంలో చెదిరిపోయిన మనస్సుతో అట్లాగే స్నానం చేసింది. చక్కటి పూలదండ ఒకదాన్ని కట్టి మెడలో వేసుకుంది. స్వామి మెడలో దాన్ని వెయ్యాలి అనుకుంటూ గుడికి వెళ్దామని బయలుదేరింది. కానీ కాళ్ళు బిగిసిపోయినట్టుగా ముందుకు సాగలేదు. స్వామి ముఖం చూడగలిగే సాహసం నాకు లేదు అనుకుంటూ దుఃఖంతో గోదమ్మ గజగజ వణికిపోయిందిట. స్వామి, నిన్ను విడిచి రంగనాథుడి దగ్గరికి ఇవాళే ప్రయాణం కావాలి. నీ క్షేమం చూసుకుంటూ నీకు దండలు సమర్పించే భాగ్యానికి నన్ను ఎందుకు ఇలా దూరం చేస్తున్నావు? నీ నుంచి నేను ఇలా దూరం అవటానికి నేనేమన్నా అపచారం చేశానా? నేనేదో తప్పు చేసినట్టుగా నా మనస్సంతా కూడా నక్కి నక్కి ఉన్నది. నీ ముఖం చూడటానికే నాకు భయపడుతున్నాను నేను. నా పూర్వజన్మలో ఏదన్నా పాపం చేశానా? దాన్ని నువ్వు పోగొట్టడం కోసం ఇట్లా ప్రయత్నం చేస్తున్నావా? అయినా ఇటువంటి కఠోర శిక్ష నాకు విధించటం న్యాయమేనా? అసలు కర్మల్ని కూడగట్టుకునే పద్ధతినే రహితం చేయలేవా నువ్వు? కర్మ బంధాలు లేకుండా చేయలేవా? నువ్వే నాకు స్వయంగా నా వాడివై ఉండి నన్ను కర్మల నుంచి రక్షించలేవా? నా పాపాల్ని పోగొట్టలేవా? ఎక్కడికో పంపించడం ఎంత మంచి పని! సాధన ప్రారంభించిన వాళ్ళకి పూర్వార్జిత కర్మవాసనలు నిలవుంటాయి. వాటిని నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో పోగొట్టడానికే గురువు ప్రయత్నిస్తాడు. ఆ పూర్వకర్మ వాసనలు తన స్వభావంగా ఉండిపోతాయి అన్నమాట. ఒక వాసన పోవాలంటే స్వభావంలోనే మార్పు రావాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. తన స్వభావం ప్రకారం తన ఇష్టము అయిష్టము లోతుగా ఏర్పడి ఉంటాయి, డీప్గా ఉంటాయి అన్నమాట. స్వభావం మారాలంటే ఇష్టాయిష్టాల్లో మార్పు రావాలి. తన ఇష్టాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధపడరు. అది వదిలితే గాని స్వభావంలో మార్పు రాదు. అది వస్తే గాని కర్మ రహితం అవ్వదు, కర్మ పోదు, పూర్వకర్మ పోదు. అలా చెప్తూ ఉన్నారు. ఇష్టాన్ని అయిష్టాన్ని వదులుకోవడానికి మానసిక సంఘర్షణ వస్తుంది. అది బయట ఒక్కొక్క సన్నివేశాల్లోంచి పుట్టుకొస్తూ ఉంటుంది కానీ లోపల తనంతట తను కలుగదు. అందుకే బయట నుంచి గురువు ప్రేరేపిస్తాడు ఈ సన్నివేశాలన్నిటినీ కూడా. శిష్యుడికి దాన్ని దోవ మళ్ళించే పద్ధతిలో ఆ సన్నివేశాలన్నింటినీ కల్పిస్తాడు. కొన్ని సన్నివేశాలని తట్టుకోవడం సాధకుడికి కూడా కష్టం అవుతుంది. ఇది తప్ప ఇంకేదైనా తట్టుకుంటాను అనే స్థితి ప్రతి సాధకుడు చెబుతూ ఉంటాడు. ప్రతి సాధకుడికి తప్పకుండా అలా జరుగుతుంది. సాధకుడి మనస్సులో దేని మీదైనా తీవ్రమైన పట్టు ఉంటే, ఇష్టం ఉంటే, అయిష్టం ఉంటే ఆ పట్టుని పట్టి చూస్తాడు స్వామి. ఆ పట్టు పోయే వరకు చేస్తాడు. ఇందులో ఇంకొక చిత్రం కూడా ఉంది. ఇది నేను తట్టుకోలేను అని సాధకుడు అనుకుంటాడు, కానీ తట్టుకోలేని పరీక్ష అతనికి పెట్టడం జరగదు. శిల్పకారుడు కొట్టే ఉలి దెబ్బలు శిల్పానికి అందమైన రూపం కల్పించటానికే గాని శిలను పగులగొట్టడానికి కాదు. అదను పదను చూడకుండా గురువు గాని దేవుడు గాని ఏ పని చేయరు. నువ్వెంత తట్టుకుంటావో అంతే ఇస్తాడు. నువ్వు ఎంత మెట్టెక్కగలవో అంత మెట్టే, ఒక్క మెట్టే ప్రతిసారి దైవం ఇస్తాడు. దిగులతో మనస్సు కష్టపెట్టుకుని గోదాకుమార్ ఎట్లాగో దేవుడి దగ్గరికి వెళ్ళింది. ముఖం బిగించుకొని తన మెడలో ఉన్న చంద్రహారాన్ని కూడా కలిపి పూలదండతో పాటు చేర్చి పట్టుకొని బయటికి తీసింది. తన బుగ్గలకు ప్రేమగా ఆనించుకుని స్వామి మెడలో అలంకరించింది. ఇంతలో మనస్సు బిగింపు సడలిపోయి కళ్ళ వెంట నీళ్లు జల 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 ప్రవహించి ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చింది. స్వామి, చక్కనయ్యా, ఇలా చేశావేమిటయ్యా? నీ బుగ్గల అందాల నీడలో నన్ను బతకనివ్వకుండా ఎందుకు పంపించేస్తున్నావు? నిన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండగలనా? నిన్ను విడిచి ఈనాడు చేస్తున్న ఈ ప్రయాణం అనంతంగా కనిపిస్తోంది, ఎండ్లెస్గా కనిపిస్తోంది నాకు. నీ దయకు దూరమైపోయి వెళ్తూ ఉన్నాను. నేను అసలు తిరిగి వస్తానా? నా గుండెల్ని క్రూరంగా తొక్కుకుంటూ పోయే సన్నివేశాలను ముందు ముందు నువ్వెన్నిటిని కల్పించావో.
ఊహించడానికే భయంగా ఉంది. మా తండ్రి గారితో మాట్లాడావుట కదా, మరి నాతో ఒక్కమారు మాట్లాడకూడదా? ఒక్కసారి కదిలి కనికరించి పాదదాసిని పల్లెత్తి పలకరించకూడదా, ఓదార్చకూడదా? నేను నిన్ను ఎన్నడైనా ఏమైనా కోరానా అని విలపిస్తూ ఏడుస్తూ ఉంటే ఆవిడ తల్లిదండ్రులు కోవెలకు వస్తూ ఉన్న సందడి వినిపించింది. ఆమె గభాలున లేచి నిలబడి కళ్ళు తుడుచుకుంది. మనసులో బాధ ఏమాత్రం కనపడకుండా నిశ్చలమైన ముఖంతో బుద్ధిగా నిలబడిందిట. విష్ణుచిత్త మునీంద్రుడు అంటున్నారు ఇక్కడ. విష్ణుచిత్తుడు ఇంకా స్థాయి పెరిగిపోయింది ఆయనకి. విష్ణుచిత్త మునీంద్రుడు చకచకా వచ్చి స్వామికి నమస్కరించి వినయంగా వంగి నిలబడి కృష్ణునికి ఇలా విన్నవించుకున్నాడు. నా తండ్రి, ఓ దయా సముద్రుడా, నీ ఆజ్ఞ పైన నేను యాత్రకు బయలుదేరుతున్నాను. మరి ఇందులో మాకెవరికి కర్మ సంగం లేకుండా చేయాలి నువ్వు. మళ్ళీ దీనివల్ల నాకేదో కర్మ మళ్ళీ కొత్త కర్మ రాకూడదు. కర్మ సంగం లేకుండా నువ్వే చేయాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళమన్నావనే వెళ్తున్నా. కేవలం నా సెల్ఫ్ ప్రపోజల్ కాదు ఇది అని మళ్ళీ చెబుతున్నాడు. ప్రభు, నీ మార్గాలన్నీ కూడా బంధాలకు అతీతమైన రాజమార్గాలు. సనకాది మహర్షులు, నారదాది దివ్య మునీంద్రులు నీ నీడలోనే జగత్తుకు మంగళం కలిగించటం కోసం ఎన్నో మహాకార్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్ని పనులు చేసినా నీ ఆజ్ఞను అనుసరించే చేస్తున్నారు కాబట్టే వారికి ఏ కర్మఫలమూ అంటటం లేదు. నన్ను కూడా వాళ్లలాగానే అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాడు. నేను తిరిగి వచ్చేదాకా నీ సేవ కోసం యోగానుభూతి పొందిన నా శిష్యుల్ని నియోగించాను. వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులు, వాళ్ళందరూ వేద పండితులు. నీ సేవ చక్కగా చేసుకుంటారు. నీ సేవకు ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటున్నా తండ్రి అని చెప్పాడు. సకల కళ్యాణ గుణాలు నీలో నుంచి వచ్చినవే నాయనా. సత్యమే నీ కోరికగా కలవాడవు. నువ్వు సత్యస్వరూపుడివి. ఇంక నేను వెళ్ళొస్తాను. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా మా భారమంతా నువ్వే వహించి నిర్వహించాలి. సర్వాన్ని నిర్వహించడానికి నీ సంకల్పం ఒకటి చాలని నాకు తెలుసు తండ్రి అంటూ ఇట్లా విన్నవిస్తూ ఉండగానే తోటలో నుంచి చల్లటి పిల్లగాలులు మనస్సుకి శరీరానికి హాయిగా ఉండేటట్టుగా మెల్లటి గాలి మలయ మారుతాలు వీచినాయిట. భక్తులందరికీ దారి చూపించి వారి ముందర నడిచేవాడు మురళీకృష్ణుడు. మబ్బులలో మెరుపులు పుట్టినట్లు ఆయన కళ్ళల్లో ఒక గాంభీర్య భావం తళుక్కున మెరిసి దిక్కులను కంపింపజేసిందిట. ఆ మెల్లని చల్లగాలి గర్భగుళ్ళో వ్యాపించి పూలమాలికల సుగంధాలన్నిటినీ వ్యాపింపజేసిందిట. ఆ స్పర్శకు గోద శరీరం మీద పులకలొచ్చినాయిట. గుడిలో ఘంటారవం కంగున మోగిందిట. విష్ణుచిత్తుడి ప్రయాణం ప్రారంభమవుతున్న సూచనగా వేద పండితుల కంఠాల నుంచి గంభీరమైన వేదగానం ప్రారంభమైంది. ముందుగా తిరువైష్ణవ స్వాములు దారి తీశారు. వారందరూ బంగారు వర్ణ శరీరాలతో, దట్టమైన శిఖాబంధాలతో, పాల సముద్రపు తరంగాల వంటి తెల్లని ఊర్ధ్వ పుండ్రాలతో, ముఖాలతో, బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ దివ్య ప్రబంధం గానం చేస్తూ ముందుగా సాగారు. వారికి వెనుకగా బంగారు శంఖచక్రాలు చిత్రించిన పతాకములు ఎత్తిపట్టుకొని ఆయన శిష్యులు నడుస్తూ ఉన్నారుట. వారి గండభేరుండపు బిళ్ళాంచుల పంచెలు, తీర్చిదిద్దిన 12 ఊర్ధ్వ పుండ్రాలు వెలుగులు చిమ్ముతూ ఉన్నాయిట. అంటే వాళ్ళకి ముద్రలు వేసుకుంటారు, చక్రాల ముద్రలు ఛాతీ మీద, చేతుల మీద, నుదురు మీద వేసుకుంటారు. అవన్నీ ఆ ఊర్ధ్వ పుండ్రాలు పైకి వేసినటువంటి నిలువు బొట్లన్నీ కూడా వెలుగులు చిమ్ముతున్నట్టుగా ఉన్నాయిట. వాళ్ళు గొంతెత్తి మంగళగీతాలు శ్రావ్యంగా పాడుతూ ఉన్నారుట. వారికి వెనుకగా స్మార్తులై వైదిక బ్రాహ్మణులు యజుర్వేద గానాలు చేస్తూ నడిచారుట. వాళ్ళు చేసిన యజ్ఞాలకు నిదర్శనంగా వెలుగులు చిమ్మే కుండలాలు భుజాల దాకా వేళ్లాడుతున్నాయిట. వారి బలిష్టమైన భుజాలు, విశాల వక్షస్థలాలు పట్టు శాటీలతో కప్పబడున్నాయి. యజ్ఞోపవీతాలు మోకాళ్ళ దాకా వేళ్లాడుతూ ఉన్నాయిట. వారికి అంటే వేషం అనేది వాళ్ళల్లో, ఈ విష్ణు భక్తులు అనటానికి వాళ్ళల్లో కొన్ని వేషము భాషలు కూడా తేడా ఉంటుందన్నమాట. వాళ్ళందరినీ చూస్తే వీళ్ళు విష్ణు భక్తులు అని తెలిసేటట్టుగా అన్నీ ఉన్నాయి. పెద్దగా వేసుకుంటారన్నమాట. యజ్ఞోపవీతం కూడా పొడుగాటి యజ్ఞోపవీతం వేసుకుంటారన్నమాట. వాళ్ళకి వెనకాలగా ముఖమంతా పెద్ద పెద్ద నామాలు పెట్టిన ఒక గున్న ఏనుగు చక్కగా విలాసవంతమైన నడకలతో సాగిందిట. మాలికలతో అలంకరించారట. ఎన్నో దండలేసి ఆ ఏనుగు చిన్న చిన్న దంతాలు,
తెల్ల కలువల మొగ్గలలాగా అందాలు చెందుతున్నాయిట. దాని వీపు మీద అంబారీలో పట్టు పరుపుల దిళ్ళన్నీ అమర్చి ఉన్నాయి. దానిలో స్వామివారి నిత్యార్చన మూర్తిని ధరించి ఆ ఏనుగుగున్న పెళ్లి నడకలు నడుస్తుంది. స్వామివారి ఊరేగింపు ఉత్సవ విగ్రహాన్ని కూడా తీసుకొని వెళ్తున్నాడు అన్నమాట ఆయన. అంటే ఆయన అక్కడ వెళ్ళిన చోట మళ్ళీ ఈ స్వామిని అర్చించాలి కాబట్టి ఆ నిత్య అర్చన మూర్తి ఉంటాడుట ప్రతి వాళ్ళకి. ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఆ వెనుక ఒక పల్లకి నడిచింది. బంగారు జరీ చేసిన పట్టుబట్ట పల్లకీపై కప్పి ఉండగా పూలరేకుల్లాగా అందమైన పట్టు తెరలు వేశారుట దానికి. ఆ పల్లకీలో గోదాకుమారి కూర్చుంది. ముక్కుకు ముంగెర, పాపిట బిళ్ళ, ముత్యాల సరాలు, నాగరం ధరించిన గోదాకుమారి కాటుకదిద్దిన కన్నులతో లక్ష్మీదేవిలాగా వెలిగిపోయిందిట. ఆ వెనుకగా ఇంకొక పల్లకీలో గోద తల్లిగారు బయలుదేరింది. తనకు అనుగుణమైన అలంకారాలతో సుమంగళమూర్తిగా ఉన్న ఆవిడ ముఖం సంతోషంతో వికసించిపోతుందిట. ఆమె పుణ్యస్వరూపం చూస్తుంటే సముద్రుడి భార్యలాగా ఉన్నదిట. గంగాదేవి సముద్రుని ప్రియ భార్య అని ప్రసిద్ధి. ప్రయాణం సాగుతూ ఉన్నంతసేపు ఆవిడ మధుర మంజులమైన తన కంఠంతో భక్తి తన్మయత్వంతో రంగనాథుని గీతాలు పాడుతూనే ఉందిట. ఆ వెనుక బళ్ళల్లో ఆహార పదార్థాలన్నీ కూడా కదిలినాయిట. నేరుగా ఎసట్లో పోయడానికి వీలుగా శుభ్రం చేసిన బియ్యం కావళ్లల్లో పెట్టి తీసుకొస్తున్నారు. జీలకర్రతో అద్దిన చింతపండు ముద్దలు, బాగు చేసిన ఎండు సరుకులు, పొరి విళముకాయ, చిప్పలలో నెయ్యి మొదలైన భోజన వస్తువులు, ఇంకా వంటకు కావలసిన పెద్ద పాత్రలు కావళ్ల మీద బండ్ల మీద వస్తున్నాయి. వయసు మళ్ళిన శ్రీ వైష్ణవ స్వాములు ఉదికిన శాటీలు చేతబట్టుకుని శ్రీరంగయాత్ర మహోత్సాహంతో ఆ వెనుకగా నడిచారు. అంటే బాగా శ్రీమంతులు ఒక యాత్రకు బయలుదేరితే ఎలా ఉంటుందో అవన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. ముదిరిన కొబ్బరికాయలకు పైన కొద్దిగా కన్నం చేసి లోపలి కొబ్బరి తీసి శుభ్రం చేసి ఉంచుతారు. వానిని పొరివిళము కాయలు అంటారు. వాటిల్లో నెయ్యి పోసి చింతపండుతో పై రంధ్రాన్ని మూసి క్యారీ చేస్తారనమాట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. పాత్ర నివహము అధికతరంబై అని ఉన్నదిట. అంటే ఏంటి, కొన్ని పాత్రలు చేర్చిన తర్వాత అవి చాలవని ఇంకా కొన్ని కూడా చేరుస్తారు కదా, అట్లా ఎక్కువ తీసుకెళ్తూ ఉన్నారట. శ్రీ వైష్ణవులు మడిబట్టలు ఎట్లా ఆరేస్తారో గమనిస్తే చాలా చిత్రంగా ఉంటుంది. తెల్లవారుజామునే స్నానం చేసి ఆ బట్టలు ఉతికి ఆ పిడచలు ఇంటికి తెచ్చి కొబ్బరి తాడు మీద ఆరేస్తారు. మర్నాడు పొద్దున స్నానం చేసిన తర్వాత ఈ మడి బట్టలు ధరించాలి. వాటిని స్నానం చేయకుండా ముట్టుకుంటే మైలపడిపోతాయి. మరి వాటిని మైలపడకుండా స్నానానికి తీసుకువెళ్ళడం ఎలా? దానికి వారి ఉపాయం చిత్రంగా ఉంటుందిట. శాటి ఆరవేసిన త్రాటిని రెండు వైపులా చూరు నుండి ఊడదీసి రెండు కొనలు కలిపి శరీరానికి దూరంగా పట్టుకొని స్నానానికి వెడతారు. దీనిని కృష్ణదేవరాయల వారు చక్కగా వర్ణించారు. అదే విషయం ఇక్కడ చెప్పబడింది. ఊరి పొలిమేర దాకా వచ్చిన తర్వాత తమతో వచ్చిన శిష్యులందరినీ కూడా వెనక్కి తిప్పి పంపించేశాడు విష్ణుచిత్తుడు. వెనక్కి తిరిగి స్వామి ఆలయానికి ఒక్కసారి సాగిలపడి నమస్కారం చేసుకున్నాడు. గోదాకుమారి తన పల్లకీకి కట్టిన కుబుసం లాంటి తెరలను పక్కకు నెట్టి స్వామికి నమస్కరించింది. ఆ నమస్కారాలన్నిటినీ కూడా స్వామి స్వీకరించాడు. గోదకి దుఃఖం తెరలుగా ఉబికి వస్తూ ఉన్నది. కోవెలను అట్లాగే గుడిని చూస్తూ ఉండిపోయిన గోదకి గుడి కరిగిపోతోందేమో అనిపించిందిట. అందమైన చిన్న గుడి అయిపోయింది. క్రమంగా గుడి మాయమైపోయి గోపురము ధ్వజము కూడా కనిపించటమే కష్టమైపోయింది. మనం దూరం వెళ్ళిన కొద్దీ మాయమైపోతుంది కదా. గోపురం పైనున్న బంగారు కలశాలన్నీ కూడా పులకలు తేరినట్టుగా చివరి కొసలు ఆకాశంలో కలిసిపోయినాయేమో అనేట్టుగా ఆవిడ చూపులు కూడా సుడులు తిరిగి ఆగిపోయినాయిట. ఆ పగలంతా వాళ్ళ ప్రయాణం చక్కగా జరిగింది. దిగులు నిండిన గోద మనస్సులో దీపంలాగా కృష్ణుడే కనిపిస్తున్నాడు. అస్తమయ సూర్యుడి ఎర్రని కాంతి ఆకాశాన్ని అంతా కమ్ముకొనుంటే ఒక పక్క నుంచి చీకట్లు ఆవరిస్తూ ఉంటే చూడటానికి చీకటి వెలుగుల సయ్యాటలాగా కనిపిస్తూ ఉందిట. దిక్కులలో వ్రజగోపాలుడి శరీర కాంతులన్నీ చీకట్లలాగా ఆవరించాయిట. నల్లనివాడు కదా
అందుకని అలా చెప్పారు. దిక్కులే వస్త్రంగా ఉన్నవాడు బాలకృష్ణుడు. కాబట్టే దిక్ అంటే అంబరుడు. ఆ దిక్కులలో చీకట్లు ఆవరించినప్పుడు అవే కృష్ణుడి దేహకాంతులైపోతాయి. చీకటి అంటే కనిపించకుండా ఉండేది. దేనిలో నుంచి వెలుగు పుట్టి లీనమవుతుందో అదే చీకటి. కొన్ని వేల వెలుగులు ఆ చీకటి కడుపులో దాగి ఉంటాయి. అట్లాంటి చీకటి కాంతిని భావించగలిగితే అదే కృష్ణుడి శరీర వర్ణం అంటున్నారు. ఆ శరీరం కలర్ ఏమిటి? చీకటే, నల్లనివాడు కదా. ఆ గోధూళి వేళ అంటే గోవులు ఇంటికి మరలి వచ్చే సాయంత్రం పూట ఆవులనన్నిటినీ పొద్దున పూట పాలు వెతికిన తర్వాత బయటికి పంపిస్తారు. కాసేపు అవి మేస్తూ ఉంటాయి. సాయంత్రం దాకా తిరిగి తిరిగి ఇంటికి వస్తాయి అన్నమాట. సాయంత్రం ఆ ఆవులు ఇంటికి వచ్చే వేళని గోధూళి వేళ అని అంటారు. ఆ స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక వైష్ణవ స్వామి గారింట్లో వీడిది ఉన్నారన్నమాట. భోజనం చేశారు. అందరూ నిద్రపోవటం మొదలుపెట్టారు. ప్రయాణంలో అలసిపోయి నిద్రిస్తూ ఉంటే ప్రయాణంలోని సుఖం వారి ముఖాల్లో స్పష్టంగా కనపడిందిట. గోదాకుమారి మాత్రం ఆ రాత్రంతా స్వామినే తలుచుకుంటూ ఆ వేణుగోపాలుణ్ణే తలుచుకుంటూ నిద్ర లేకుండా గడిపేసింది. గోద మనస్సులో ఆ రాత్రి మెదిలిన భావాలన్నీ కూడా 16వ రాత్రి భక్తులను రక్షించుగాక. ఈ భావాలతో ఉన్న గోద 16వ రాత్రి భక్తులను రక్షించుగాక అని చెప్తూ ఉన్నారు. రికార్డింగ్ నెంబర్ 16 అయిపోయింది. అలాగే 16వ రోజు కూడా అయిపోయింది.